నుంచో 2004 నుంచి జెండా పట్టుకొని ఎప్పుడు మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నా. ఆ మార్పు ఈ రోజు నుంచి మొదలవుతుందని నేను నమ్ముతాను. వస్తాం మీకోసం, ఎంత బలంగా ఫైట్ చేస్తాం. మీరు బలంగా ఉండి మార్పు కోసం ఏదైతే జనసేన నాయకుడు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసమే కదా 2014లో బలంగా ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ నచ్చే కదా మీరందరూ అప్పటి నుంచి ఉన్నారు. ఇంకెప్పుడు మనకుంది ఈ 2-3 సంవత్సరాలే. మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు మనము చాలా బాధ్యతగా క్రమశిక్షణగా ఎలక్షన్లో పోటీ చేసి ముందుకెళ్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. మనం ఎదిరించి వచ్చాం. ఇక్కడ జూన్ 2న మనకు పర్మిషన్ ఇవ్వలేదన్న వెంటనే మనకి కలిగితే శ్రీనివాస్ గారు అన్నట్టు పార్టీ హౌస్ పెట్టి ఇక్కడ అప్పటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తున్నాం. మీరు కూడా అదే నిబద్ధతతో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ జనసేన గోత్రకి ప్రశ్నించి ఇక్కడ ఏ జరుగుతున్న అన్యాయాలైనా సరే, అంటే నేను చెప్పనవసరం లేదు, రాబోయే రోజుల్లో చాలా మాట్లాడతాను. ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఆత్మీయ సమ్మేళనం కాబట్టి ఇక్కడ నేను మాట్లాడలేదు, కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరెవరి అవినీతి, ఎవరెవరి గుండాయిజం, ఎవరెవరి అరాచక పాలన అన్నీ బయటకు తీస్తాం. నష్టం అంటే ఎవరికి భయపడేది లేదు. భయపడడానికి జనసేనకు రావాల్సిన అవసరం లేదు. జనసేనకు వచ్చారంటే భయం వదిలేసే వస్తారు. మేము అన్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ మేము పార్టీలకు భయపడే వ్యక్తులే కాదు, జనం కోసం ఎంత దూరమైనా వెళ్ళే నాయకులు. సో అలాంటి సిద్ధాంతాలను నమ్మి ఆయన వెనుక మేము, కళ్యాణ్ గారి వెనుక మేము వస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సమాధానం ధీటుగా ఉంటుంది.